హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ బెండకాయల్ని తడి అనేది లేకుండా శుభ్రంగా తుడిచేసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకుందాము. అలానే ఉల్లిపాయ కూడా సన్నగా తరిగేసి పెట్టుకుందాము. ఇప్పుడు మనం పోపుకి ఆయిల్ వేసేసుకొని అందులోకి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం శనగపప్పు, ఒక 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకుందాము. దీంట్లోకి మనం ఆనియన్ కూడా యాడ్ చేసేసుకొని ఇది ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము. అలానే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాము. ఇది బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి బెండకాయలు వేసేసుకొని బెండకాయలు అనేది మూత పెట్టకుండా ఫ్రై చేసుకుందాం. ఎందుకు అంటే బెండకాయలో జిగురు ఉంటుంది. ఆ జిగురు రాకుండా ఉండాలి అంటే మనం మూత లేకుండానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి ఇలా మూత లేకుండానే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం దీంట్లోకి కొంచెం కొబ్బరి, వెల్లుల్లి పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. దాన్ని ఎలా తయారు చేయాలంటే ఫస్ట్ కొబ్బరిని పీసెస్గా కట్ చేసుకొని దాన్ని ఇట్లా మిక్సీ జార్లో పౌడర్గా చేసుకుందాం. దాంతోకే వెల్లుల్లి కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే అంతే, కొబ్బరి వెల్లుల్లి పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ బెండకాయలు అనేది బాగా ఫ్రై అయ్యాక అందులోకి ఈ కొబ్బరి వెల్లుల్లి పొడి యాడ్ చేసుకుందాము. చూడండి ఇలా ఫ్రై అయ్యాయి కదా, ఇందులోకి ఈ కొబ్బరి వెల్లుల్లి పొడి ఒక 3 స్పూన్స్ అలా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఇందులో పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసేసుకుందాము. ఇలా ఫ్రై అయ్యాకే ఇందులోకి కారం కూడా యాడ్ చేసుకుందాము. ఒక 1.5 స్పూన్ కారం అయితే ఇందులోకి సరిపోతుంది. ఇలా కారం కూడా యాడ్ చేసుకున్నాక బాగా ఫ్రై చేసుకుందాము. ఈ కారము, ఈ కొబ్బరి పొడి అంతా బెండకాయకి బాగా పట్టేసి బాగా ఫ్రై అయ్యింది. అంతే అండి, సింపుల్గా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది.